ఫస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి డిఆర్జీ కోడర్ అంటే మెడికల్ కోడర్ వాకిన్ ఇంటర్వ్యూ. ఇది ఫ్రెషర్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకు అమీర్పేటలో ఉంది ఇది వాకిన్ ఇంటర్వ్యూ. ఓకేనా, ఇది 11th జాన్ రోజు ఉంది వాకిన్ ఇంటర్వ్యూ. 3.5 to 4 LPA. ఇది మెడికల్ కోడర్ రోల్ అనుకోండి. ఓకే, మెడికల్ కోడింగ్ సైడే తీసుకుంటున్నారు, కాకపోతే దీని రోల్ వచ్చేసి డిఆర్జీ కోడర్ అని అంటారు. ఓకే, ఇది శాలరీ 25 to 35 ఉంది పర్ మంత్. చూసుకోండి. బ్యాచిలర్స్ అయితే కన్ఫామ్గా ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అందరికి ఎలిజిబిలిటీ ఉందండి. ఒకసారి చూసుకోండి. రెగ్యులర్గానే తీసుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం. ఓకేనా, ఒకసారి వాకింగ్ అడ్రస్ క్లియర్గా చూసుకోండి. ఇమేజ్ హాస్పిటల్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఒకసారి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోండి. డిస్క్రిప్షన్లో బీ ఫార్మసీ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ అండి. ఇది ఫార్మసీ కాబట్టి ఎంబీబీఎస్ బీ ఫార్మసీ. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని అంటే ఫార్మసీ సైడ్ మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇది ఒకసారి రోల్ చూసుకుని మెడికల్ బిల్లర్ అండ్ కోడర్ అని కోసం తీసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్ మహీంద్రా అండి. టెక్ మహీంద్రా వాకింగ్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి టెక్ మహీంద్రా వాకింగ్ ఇంటర్వ్యూ. ఇది నాన్ వాయిస్ ప్రాసెస్ కోసం తీసుకుంటున్నాడు. ఇది మనకు బహదూర్పల్లిలో ఉందండి, హైదరాబాద్ బహదూర్పల్లిలో ఉంది వాకింగ్ ఇంటర్వ్యూ. ఓకే, ఇది 7th జాన్ నుంచి 16th జనవరి వరకు ఉంది వాకింగ్ ఇంటర్వ్యూ. ఎవరికైనా సరే నాన్ వాయిస్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. వీళ్ళకు మ్యాక్సిమం మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హ్యాండిల్ చేసి అనుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ కొన్ని టెక్నికల్స్ టర్మ్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఐడియా ఉండాలి. అండ్ 5 days వర్కింగ్ అండ్ 2 రొటేషనల్ సాఫ్ట్స్ ఉన్నాయి. నాన్ టెక్ సపోర్ట్ అంట, టెక్ సపోర్ట్ కాదు, నాన్ టెక్ సపోర్ట్. ఓకే, గ్రాడ్యుయేషన్ అనేది నాట్ రిక్వైర్డ్ అండి. ఎవరైనా ఎలిజిబిలిటీ, మినిమం ఇంటర్ ఉంటే సరిపోతుంది, కానీ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది నాన్ వాయిస్ ప్రాసెస్ సైడ్ అండి. తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. ఇక్కడ కొన్ని మెన్షన్ చేస్తారు ఏమేమి హ్యాండిల్ చేయను. ఈమెయిల్స్, వెబ్ చాట్, సోషల్ మీడియా అండ్ ఆపరేషన్స్ ఇలాంటివి కొన్ని హ్యాండిల్ చేసి సరిపోతుంది. టెక్ మహీంద్రా అండి ఇది వాకింగ్ ఇంటర్వ్యూ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐటీ రిక్రూటర్ అండి. ఇది మనకి 8th జాన్ నుంచి 9th జాన్ వరకు ఉంది. ఐటీ రిక్రూటర్ సైడ్ 9:30 to 5:30 PM. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇది హైటెక్ సిటీలో ఉందండి ఇది వాకింగ్ ఇంటర్వ్యూ. ఓకే, ఐటీ రిక్రూటర్ సైడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఒకసారి డీటెయిల్స్ అని క్లియర్గా చూసుకోండి. ఎనీ గ్రాడ్యుయేషన్ అంట, ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతుంది ఐటీ రిక్రూటర్ కోసం. ఓకే, ఒకసారి డీటెయిల్స్ అన్ని చూసుకోండి అండి. నెక్స్ట్ వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్. ఓకేనా, ఇది మనకు ఉప్పల్లో ఉందండి, ఉప్పల్ హైదరాబాద్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వెళ్ళండి. 7th జాన్ నుంచి 11th జాన్ వరకు ఇది వాకింగ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా, డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్ సైడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఓకే, రోల్ కూడా అదే అండ్ ఇండస్ట్రీ టైప్ కూడా ఐటీ సర్వీసెస్. ఓకేనా, మనకు మ్యాక్సిమం ఎంఎస్ ఆఫీస్ సైడ్ టూల్స్ అనేవి ఐడియా ఉండాలి, సరిపోతుందండి. పీపీటీ, ఎక్సెల్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఇవన్నీ ఒకసారి చూసుకొని ట్రబుల్ షూటింగ్, నెట్వర్కింగ్ ఇవన్నీ కొంచెం ఐడియా ఉండాలి. ఓకేనా, మ్యాక్సిమం ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మ్యాక్సిమం మినిమం ఐడియా అయితే ఉండాలి ప్రతి ఒక్క టూల్ పైన. అయితే అప్పుడు బెటర్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వాకింగ్ ఇంటర్వ్యూ ఇంకోటి ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సేల్స్ అసోసియేట్ అండ్ ఏరియా మేనేజర్ అండ్ రెస్టారెంట్ క్యాపిటల్ అండ్ ప్రాపర్టీ మేనేజర్స్ అండ్ అకామిడేషన్ అండ్ మెస్ కూడా ప్రొవైడ్ చేస్తారని మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి ఈ రోలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇది స్టాంజా లివింగ్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకేనా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇది గచ్చిబౌలిలో ఉందండి ఇది వాకిన్. ఓకే, స్టాంజా లివింగ్ ఐడియా ఉంది కదండి, దాంట్లో అండి వాకిన్ ఇంటర్వ్యూ. ఇది కింద అడ్రస్ అండి, స్టాంజా లివింగ్లోనే ఉంది. ఒకసారి చూసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.